మీకు గత వీడియోలో చెప్పాను. దానికి సంబంధించిన వీడియోనే ఇది. మొత్తం గాలి కొట్టేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తానని చెప్పా కాబట్టి మీకు ఆ గాలి మొత్తం చూపిస్తున్నాను. సిమెంట్ రాయి ఇది. ఇందాక మీకు మిషన్‌తో కొట్టిందైతే ఇదే. ఇక డబుల్ గార్డ్ ఉంది ఏంటి అని అనుకోపాకుండా ఈ కబోర్డ్‌లకు సంబంధించిన గాళ్ళనమాట ఇది. కబోర్డ్‌లకు సంబంధించింది, అటకు సంబంధించిన గాళ్ళు. నా కరెంటు గాలైతే ఆ పై ఎత్తులో ఉన్నది. ఇవన్నీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చెప్పా కదండి. ఈ గతంలో ఇక్కడ రేకుల షెడ్ అయితే ఉంది. ఆ రేకుల షెడ్ తీసేసి స్లాబ్ వేయటం అయితే జరిగింది. దానివల్ల కొంచెం రీమోడల్ అనేది జరగటం వల్ల మళ్ళీ రీమోడల్ వర్క్ జరుగుతుంది. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్కి వచ్చిన పాయింట్ ఇది. ఇది వచ్చేసి ఇది ఇంతకుముందు వాష్ ఏరియా. ఇప్పుడు అక్కడ బెడ్రూమ్ లాగా పెడతం జరిగింది. ఇదంతా వాష్ ఏరియా అనమాట. గతంలో వరద రాకముందు ఇదంతా వాష్ ఏరియా. వాష్ ఏరియా అంటే వాష్రూమ్ అనమాట. ఇది గేజర్ పాయింట్లు, ఈ షవర్ పాయింట్స్ మొత్తం ఈ గదిలో అయితే పెడతం జరిగింది. ఇంతకుముందు గది అయితే కాదు, అది వాష్రూమ్ అనమాట. ఇప్పుడు అది బెడ్రూమ్ కింద మారటం వల్ల అది మొత్తం రిమూవ్ చేసి ఇక సపరేట్గా వాష్రూమ్కి మార్చడం అయితే జరిగిందనమాట. సేమ్ ఇదే సెట్టింగ్ అంతా. ఈ సెట్టింగ్ మొత్తం తీసేసి గేజర్ లైను, షవర్ పాయింట్స్ ఇవన్నీ తీసేసి అయితే లోపల మీ కింద చూపించిన వాష్రూమ్ అయితే పెడతం అయితే జరుగుతుంది. ఇదంతా ఏసీకి రావాల్సిన లైను, స్విచ్ బోర్డు. ఇక ఇదంతా ఫ్యాన్కి సంబంధించిన లైన్ అనమాట ఇది. ఇక ఇది వచ్చేసి ఏసీ పాయింట్. ఇక ఇక్కడ నుంచి వాష్రూమ్లోకి లైన్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. గేజర్ పాయింట్లు వాటికైతే మెయిన్స్ అయితే ఇటు నుంచి వెళ్ళిపోయి ఇక స్విచ్ బోర్డ్ అనేది వస్తుంది. గేజర్ స్విచ్ ఒకటి, లైట్ స్విచ్ ఒకటి ఇక్కడికి వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి అలా లైన్ తీసుకెళ్ళిపోయి అలా గేజర్ పాయింట్ అయితే అక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక మీకు ఎదురుగా కనిపించారంటే షవర్ పాయింట్, గేజర్కి వచ్చే లైన్స్ అనమాట ఇవన్నీ. ఇది మీరు చూస్తున్న వాష్రూము. వెనకమాల కనపడుతుంది గత వాష్రూము. ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా కడుతున్నటువంటి వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్లో అయితే ఇక్కడ షవర్ పాయింట్ అనమాట. ఇది హాట్ వాటర్కి షవర్కి అయితే లేదు. హాట్ వాటర్ ఓన్లీ ట్యాప్ వరకే వస్తుంది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి అయితే వెళ్తుంది. ఇందాక హాట్ వాటర్ రాస్తుంది కదా, అదైతే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి అయితే హాట్ వాటర్కి వెళ్తుంది. ఇన్లెట్ లోపల కూడా ఒకటి వస్తుంది. వాష్రూమ్లో ఒక గేజర్ పాయింట్ ఒకటి వస్తుంది. బయట పక్క ఒక గేజర్ ట్యాప్ ఒకటి వస్తుంది. తర్వాత ఇది కూలెట్ వాటర్ అనమాట. ఇది ఈ కూలెట్ వాటర్ని ఆ బెజ్జోలో నుంచి బయట పక్కకి లైన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మెయిన్స్ లైన్ అన్నీ అవుట్ సైడ్ అనమాట. ఇన్లైట్ అయితే ఇదిగోండి, ఇది ప్లస్ ట్యాంక్కి, ప్లస్ కన్కి పాయింట్